పవన్ ఫ్యాన్స్ ఉన్నారు, డోంట్ టెన్షన్, హైప్ అదే వచ్చేస్తుందిలే. చిన్న బ్యాడ్ న్యూస్, టికెట్ రేట్ల పెంపు లేదు, బట్ అయినా భగత్ సింగ్ హ్యాపీనే. రాజాసాబ్ పొరపాటు మాత్రం ఉస్తాద్ అస్సలు చేయొద్దు. ఇంతకీ ఆ పొరపాటు ఏంటి, హైప్ ఏంటి, టికెట్ ప్రైస్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం 8 నెలల్లోనే 3 సినిమాలు రాబోతున్నాయి. గత సంవత్సరం 2 నెలల గ్యాప్లోనే హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలతో పలకరించిన పవన్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఉగాది కానుకగా వచ్చే గురువారం అంటే 19న ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాకి అనుకున్నంతగా హైప్ కనిపించడం లేదు. తక్కువ గ్యాప్లో పవన్ నుంచి 3వ సినిమా వస్తుండడం, డైరెక్టర్ హరీష్ శంకర్ ఫామ్లో లేకపోవడం, ప్రోమోలు అంతగా గొప్పగా లేకపోవడం, ఇలా సినిమాపై అంతగా అంచనాలేవి ఏర్పడిపోవడానికి కొన్ని కారణాలు. దీంతో పాటుగా రిలీజ్ అవుతున్నటువంటి దురంధర్ 2 సినిమాకి తెలుగులో కూడా మంచి హైపే ఉంది. ఒక డబ్బింగ్ సినిమా నుంచి పవన్ మూవీకి ముప్పు ఉంటుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ పరిస్థితి చూస్తే అదే జరుగుతుందా అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. పవన్ చివరి సినిమా ఓజీ మంచి ఫలితాన్ని అందుకున్నప్పటికీ ఉస్తాద్కు అనుకున్నంత హైప్ లేకపోవడం గురించి కొందరు వెటకారంగా మాట్లాడుకుంటున్నారు. కానీ పవన్ సినిమాకు రిలీజ్కు కొన్ని రోజుల ముందు పరిస్థితి ఎలా ఉన్నా సరే రిలీజ్ అప్పుడు అంతా మారిపోతుంది. మేకింగ్ టైంలో ఫ్యాన్స్ కూడా లైట్ అనుకున్నటువంటి కాటం రాయుడు సినిమాకి సైతం మంచి ఓపెనింగ్స్ రావడం, రిలీజ్ రోజు ప్యాక్డ్ హౌస్లతో షోలు సరిపోకపోవడం గుర్తుండే ఉంటుంది. విపరీతమైనటువంటి నెగిటివిటీ ఎదుర్కొన్నటువంటి హరిహర వీరమల్లుకు సైతం ఇదే జరిగింది. కాబట్టి ఉస్తాద్ విషయంలో భయపడాల్సినటువంటి పని లేదు. తమ ఆకాంక్షలకు తగ్గట్టు సినిమాలు చేయడని, తన పొటెన్షియాలిటీని సరిగ్గా వాడుకోవడని పవన్ను ఓవైపు విమర్శిస్తూనే ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు డ్యూటీ ఎక్కేయడం, థియేటర్లను నింపేయడం అభిమానులకు అలవాటే. ఉస్తాద్ విషయంలోనూ అదే జరుగుతుందనడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. కావాల్సిందల్లా సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ మాత్రమే. అదొస్తే మిగతాది తర్వాత ఫ్యాన్స్ చూసుకుంటారు. ఇక నైజాం అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా మొదలు పెట్టకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్కు ఇంకా 2 రోజుల టైం మాత్రమే ఉండడంతో వాళ్ళ ఆందోళన సభ్యమే అని కూడా చెప్పాలి. దానివల్ల జీవో వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయి బుకింగ్స్ ఓపెన్ కాలేదు. కొన్ని చోట్ల మాత్రం ఉదయం 4 గంటల నుంచి బెనిఫిట్ షోల అమ్మకాలు మొదలు పెట్టేశారు. రేపటికంతా ఫుల్ లెంత్లో అందుబాటులోకి వచ్చేస్తాయి. అయితే నైజాంలో సంక్రాంతికి రాజాసాబ్కు జరిగినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మైత్రి మూవీ మేకర్స్ ఈసారి ఆ పొరపాటు చేయకూడదని నిర్ణయించుకున్నారట. అంటే ఒకవేళ తెలంగాణ జీవో కనుక లేట్ అయ్యేటువంటి టైంలో ఎలాంటి అనుమతులు అవసరం లేని ఉదయం 8 గంటల షోల నుంచి బుకింగ్స్ పెట్టేలా డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడుతున్నారట. రాజాసాబ్ కోసం ఇలాగే చివరి నిమిషం దాకా ఎదురు చూడడం ఎంత చేటు చేస్తుందో తెలిసిందే. ఇక హైదరాబాద్ విమల్ థియేటర్ దగ్గర అర్ధరాత్రి జరిగిన రచ్చ రాజాసాబ్ అప్పుడు అంతా ఇంత కాదు. అది రిపీట్ కాకుండా ఉండాలంటే డెఫినెట్గా జీవో పంచాయతీ లేకుండా త్వరగా నిర్ణయం తీసుకోవాలి. నిర్మాతలు తమ వైపు నుంచి మంతనాలు చేస్తూనే ఉన్నారు, కానీ ఏ మేరకు కొలిక్కొస్తాయో వెయిట్ చేయాల్సిందే. ఇక లేటెస్ట్గా తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి 90 రోజుల నిబంధనను సుప్రీంకోర్టు నిలిపేసినటువంటి టైంలో ఉస్తాద్కు ఎలాంటి అడ్డంకులు ఉండవని భావిస్తే దానికి రివర్స్లో వ్యవహారం తేలడం లేదు. ఈ కారణంగా ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ బుక్ మై షో యాప్ ట్రెండింగ్లో తక్కువ నెంబర్లు చూపిస్తుంది. దురంధర్ ది రివెంజ్తో పోల్చుకుంటే చాలా వెనకబడి ఉంది. ఓజీ రేంజ్ హైప్ ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ మూవీ కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ ఓపెనింగ్స్ సంబంధించి ఎవరికి అనుమానాలు లేవు. కానీ ఇలాంటి సందిగ్ధాలు లేనిపోని ఇబ్బందులు సృష్టిస్తాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ అయ్యాక హరీష్ శంకర్ టీం నాన్ స్టాప్గా ప్రమోషన్లు చేస్తూనే ఉన్నారు. ఇక తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జీవో కోసం ఎదురు చూస్తున్నటువంటి మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో గరిష్టంగా అమల్లో ఉన్నటువంటి ప్రైజెస్కే అడ్వాన్స్ బుకింగ్ సోమవారం రాత్రి 10 గంటలకు మొదలుపెట్టేశారు. బెనిఫిట్ షో లేకుండా నేరుగా 7 గంటల తర్వాతే షోలు ప్రారంభించనున్నారు. అయితే అటు ఆంధ్రప్రదేశ్లో మెయిన్ సెంటర్లో తెల్లవారుజామున 4 గంటలకు ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. ఇక అసలు పాయింట్కి వద్దాం. నైజాంలో రేట్ల పెంపు లేకపోవడం నిర్మాతల కోణంలో కొంత అసంతృప్తిని కలిగించేటువంటి విషయమే. అయినా ఇక్కడ పాజిటివ్ యాంగిల్ చూడాలి. మల్టీప్లెక్స్లో గరిష్టంగా 295 నుంచి 350 రూపాయల మధ్యలో, సింగిల్ స్క్రీన్లలో 175 నుంచి 200 రూపాయల మధ్యలో పెట్టడం సాధారణ ఆడియన్స్కి ఊరట కలిగిస్తుంది. ఇది ప్లస్గా ఎందుకు చూడాలంటే ఉస్తాద్ భగత్ సింగ్ 100 కోట్లతో తీసినటువంటి విజువల్ గ్రాండియర్ కాదు. కేవలం పవన్ ఉన్నాడు కాబట్టి ఎక్కువ రేట్ పెట్టాలని అడగడం కామన్ ఆడియన్స్కి కన్విన్స్ కాదు. సో ఇప్పుడు మరింత మెరుగైనటువంటి వస్తువులు దక్కించుకునేందుకు అవకాశం ఉంది డెఫినెట్గా. ఇక ఏపీలో ఎలాగో మల్టీప్లెక్స్లో 125 రూపాయలు, సింగిల్ స్క్రీన్లు 100 రూపాయలు హైక్ ఇచ్చారు కాబట్టి అక్కడ రేట్లు మల్టీప్లెక్స్లో అంటే 302 రూపాయలు, సింగిల్ స్క్రీన్ 200 నుంచి 250 రూపాయల మధ్యలో డెఫినెట్గా ఉండబోతున్నాయి. ఇక పోలిక పరంగా ఉస్తాద్ భగత్ సింగ్కు తెలంగాణ కంటే ఏపీ ధరలు కాస్త ఎక్కువగా అనిపిస్తున్నా డిఫరెంట్ మరీ తీవ్రంగా అయితే కాదు.
కాకపోతే ఏపీ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేదే వెయిట్ చేయాలి. ఒకవేళ ఉస్తాద్ భగత్ సింగ్ కనుక యునానిమస్ స్టాక్ తెచ్చుకుంటే తెలుగు రాష్ట్రాల్లో దురంధర్ రివెంజ్ ఎఫెక్ట్కి భయపడాల్సినటువంటి అవసరం ఉండదు. ఎలాగో బయట మార్కెట్ల మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదు కాబట్టి ఇక్కడ రికవరీ మీద దృష్టి పెడితే సరిపోతుంది. ఎలాగో ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా ఒక్క స్టార్ హీరో సినిమా కూడా రాలేదు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ని క్యాప్చర్ చేయడానికి కంటెంట్ లేక థియేటర్లు లబోదిబోం అంటున్నాయి. వాటికి ఆక్సిజన్ ఇవ్వాల్సింది డెఫినెట్గా భగత్ సింగ్. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ చాలా అంటే ఒక పెద్ద హీరో సినిమా వచ్చి చాలా రోజులు అయిపోయింది. థియేటర్స్ కూడా కొంచెం అంటే బోసిపోయినటువంటి వ్యవహారాలు కూడా కనిపిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఎగ్జామ్స్ ఎఫెక్ట్ అండ్ దాని తర్వాత కాలేజ్ స్టూడెంట్స్, దాని తర్వాత సమ్మర్, ఇవన్నీ కూడా ఈ టైం ఏదైతే ఉందో ఇది డెఫినెట్గా డ్రైగానే ఉంటుంది. బట్ ఈ డ్రైని మొత్తం కూడా ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ఉస్తాద్ భగత్ సింగ్ మీదనే ఉంది. అది కొంచెం పాజిటివ్ టాక్ వస్తే మాత్రం అదన్నీ కూడా అనుమానాలన్నీ డౌట్ క్లియర్ చేస్తూ ఆబ్వియస్గా యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే డెఫినెట్గా కలెక్షన్ల కోట్ల వర్షం కురిపిస్తుందనడంలో కూడా ఎలాంటి డౌట్లు అయితే లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం చిన్న పాయింట్ ఏంటంటే డెఫినెట్గా ఉస్తాద్ భగత్ సింగ్ పాన్ ఇండియా రేంజ్ సినిమా కాదు. గతంలో వచ్చినటువంటి హరిహర వీరమలు కావచ్చు అండ్ ఓజీ కావచ్చు, ఇవన్నీ కూడా బయట లాంగ్వేజ్ మీద దృష్టి పెట్టాల్సినటువంటి సినిమాలు. బట్ ఉస్తాద్ భగత్ సింగ్కి ఆ టైం లేదు డెఫినెట్గా, అండ్ ఆ స్కోప్ కూడా అవసరం లేదు. ఎందుకు అని అంటే అది ఒక రీజనల్ ఫిలిం, తక్కువ బడ్జెట్ తోటి, అండ్ పవన్ మార్కెట్ ఉన్నది కాబట్టి మంచి లిమిటెడ్ బడ్జెట్తో తీశారు కాబట్టి పాజిటివ్ టాక్ వస్తే కోట్ల వర్షం కురిపిస్తున్నలో కూడా ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి హాయిగా టికెట్ రేట్స్ పెంచకున్నా కానీ సినిమా పాజిటివ్గా ఉంటే మాత్రం అన్ని రకాల ఆడియన్స్ ఎవరైతే ఉంటారో ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా సినిమాకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఓజీ చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వదేమో, కానీ ఉస్తాద్ భగత్ సింగ్ చాలా వరకు కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ ఫైట్ సీక్వెన్సెస్ అవన్నీ కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కకపోయినా ఉస్తాద్లో పవన్ స్టామినాకి తగ్గట్టు అన్ని మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, డ్యాన్స్ ఉంది, ఆల్ అంటే ఒక బిర్యానీ పెట్టి వడ్డిస్తున్నట్లుంది హరీష్ శంకర్. సో అందుకోసమనే ఉస్తాద్ మీద డెఫినెట్గా ఫ్యామిలీ ఆడియన్స్ ఇంపాక్ట్ డెఫినెట్గా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఎంతో కొంత అయితే ఉంది. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా రిపీటెడ్ ఆడియన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో చూడాలి, మళ్ళీ ఇంకొక 2 days ఉంది. సో ప్రీమియర్స్ కూడా మేబీ 18th నుంచి ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు అన్నట్టుంది. కొన్ని చోట్ల మాత్రం 18th నుంచి అయితే కొన్ని థియేటర్స్లో ఆల్రెడీ పెట్టడం జరిగింది. సో మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.